ఓటు వేయడానికి ఎవరు మంచివాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు, ఇది కాదు ముఖ్యం. మన గ్రామం ఎవరి చేతిలో బాగుపడుతుంది అదే ముఖ్యం అంటున్నాయి తెలంగాణ పల్లెలు. ఎస్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఇవేమి జనరల్ ఎలక్షన్స్ కాదు, కానీ అంతకు మించి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే గ్రామాల భవిష్యత్తును నిర్ణయించే టైం ఇదే కాబట్టి. డిసెంబర్ 11, 14, 17 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలోని 12,728 పంచాయతీలు మొత్తం ఇప్పుడు ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. 1,66,00,000 మంది ఓటర్లలో మీరు ఒకరు. అంటే ఒక ఓటు అంటే 5 ఏళ్ల గ్రామ భవిష్యత్తు. ఇక్కడ పార్టీలతో పని లేదు. గ్రామ బాగోగులు చూసేది, అభివృద్ధి చేసేది ఎవరు అనేది మాత్రమే ముఖ్యం అంటున్నారు గ్రామస్తులు. గత 5 ఏళ్లలో మీ గ్రామంలో నీళ్లు తెప్పించింది ఎవరు, రోడ్లు వేసింది ఎవరు, లైటింగ్స్ ఇవన్నీ చూసుకుంది ఎవరు, పేదల పక్కన నిలబడింది ఎవరు, ఈ లెక్కలు మాత్రమే చూసుకుంటున్నాయి పల్లెలు. జెండా చూసి ఓటేసే రోజులు పోయాయి. పని చూసి ఓటు వేస్తామంటున్నారు గ్రామస్తులు. అలాగే ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరగబోతోంది. నోటా కూడా ఉంది. ఆల్రెడీ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చేసింది. డబ్బులు ఇచ్చినా తీసుకున్నా డైరెక్ట్గా కేసులు పడబోతున్నాయి. ఇక ఇదొక సర్పంచ్ని ఎన్నుకోవడం గానో, వార్డు మెంబర్ని ఎన్నుకోవడం గానో చూడట్లేదు జనం. మనం గ్రామాన్ని తీసుకువెళ్ళి ఒక వ్యక్తి చేతిలో పెడుతున్నాం. గ్రామ అభివృద్ధి ఎవరి చేతిలో పెట్టాలి అనేది మాత్రమే చూస్తున్నారు. సో ఒక మంచి సర్పంచ్ వస్తే గ్రామం మారుతుంది. గ్రామం మారితే మండలం మారుతుంది. మండలం మారితే తెలంగాణనే మారుతుంది. ఇంతకీ మీ ఊళ్ళో ఎలా ఉంది ఎన్నికల హడావిడి? కామెంట్ చేయండి.